హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గాయస్, ఈరోజు మనం వార్తల్లో నిలిచినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులు, పుస్తకాలు అండ్ అవార్డుల గురించి మనం డీటెయిల్గా చర్చించబోతున్నాం. సో ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి మే 8, 2021కి సంబంధించినటువంటి అంశాల గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసరికి ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి మొట్టమొదటి టాపిక్ వచ్చేసరికి మనకి ఇండోనేషియాలోని మౌంట్ సిలబన్ అనే ఒక అగ్ని పర్వతానికి సంబంధించినటువంటి ఒక అంశం ఈరోజు మనకి వార్తల్లో నిలిచింది. ఎందుకు అంటే మనకి ఇండోనేషియాలోని మౌంట్ సిలబన్ అనే అగ్ని పర్వతం బద్దలై వార్తల్లో నిలిచింది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారు ఎక్కువగా గమనించండి. మనకి అగ్ని పర్వతాల గురించి కావచ్చు అండ్ వివిధ రకాలైనటువంటి ప్లేసెస్ గురించి కావచ్చు, ఇటీవల కాలంలో అడిగినటువంటి వాటి గురించి కావచ్చు, వాటిపై ప్రత్యేక శ్రద్ధ అనేది మనం పెట్టాలి. ఎందుకోసము అంటే సో వీటికి సంబంధించి ఏ ఏ ప్రాంతాల్లో ఈ అగ్ని పర్వతాలని ఉండడం జరిగింది అండ్ ఆ బద్దలైన అగ్ని పర్వతాలకు ఆ రాష్ట్రంలో కావచ్చు, ఆ దేశంలో కావచ్చు ఉన్నటువంటి రిమైనింగ్ అగ్ని పర్వతాలు ఏంటి, సో వాటి యొక్క నేమ్స్, వీటిపై మనకి ఎక్కువగా అడగడం అనేది జరుగుతుంది. సో వాటిపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలి. సో ఇటీవల కాలంలో మనం ఈ ఇండోనేషియాకు సంబంధించినటువంటి మరికొన్ని ఉన్నటువంటి అగ్నిపర్వతాలు ఏంటి అంటే ఎగ్జాంపుల్కి వచ్చేసరికి మౌంట్ ఇలి లెతటోరన్ అని చెప్పి ఒక అగ్నిపర్వతం మనకి ఇండోనేషియాలో ఉంది. అండ్ మౌంట్ మెతాతి ఇండోనేషియా, మౌంట్ యత్నా మనకి ఇది ఇటలీ దేశంలో ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఫాగ్రాడోస్ ఐస్లాండ్ అండ్ ఐసోసియా అని చెప్పి ఒక అరేబియన్కి సంబంధించినటువంటి మరొకటి మనకి మెయిన్గా తీసుకుంటే సో ఇటువంటి అగ్ని పర్వతాలకు సంబంధించినటువంటి అంశాలపై ఎక్కువగా మనం శ్రద్ధ అనేది చూపాలి. సో మెయిన్గా మనం ఈరోజు టాపిక్లో తీసుకుంటే ఇండోనేషియాలోని మౌంట్ సిలబన్ అని చెప్పి ఒక అగ్ని పర్వతం అనేది ఈరోజు మనకి వార్తలు నిలిచినటువంటి ఒక ముఖ్యమైన అంశంగా తీసుకుంటాం. ఈ అగ్ని పర్వతం అనేది బద్దలైపోవడం వల్ల అక్కడ జరిగినటువంటి ఒక విపత్తు అనేది ఒక ప్రమాదకరమైనటువంటి విపత్తు ఈరోజు మనకి చెప్పుకుంటున్నాం. మెయిన్గా తీసుకుంటే ఈ అగ్ని పర్వతం అనేది బద్దలైపోవడం వల్ల ఎందరో అమాయకు ప్రజలు అనేవారు దీనివల్ల హానికరమైనటువంటి వాటిపై నిషేధాలను విరేధించడం జరిగింది. మెయిన్గా తీసుకుంటే దాని నుంచి వచ్చే దుమ్ము, ధూళి అండ్ మెయిన్గా అగ్ని నుంచి వచ్చేటువంటి హీట్, వీటి వలన ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లేసెస్లో ఉన్నటువంటి ప్రజలు అనేవారు చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రయోగాలు, ఆ పరిస్థితులను ఎదుర్కోవడం అనేది జరిగింది. మెయిన్గా తీసుకుంటే మనకి ఒక ఐలాండ్ కూడా ఇటీవల కాలంలో వార్తలు నిలిచింది. ఆ ఐలాండ్ ఏంటి అంటే ఇండోనేషియాలోని మెయిన్గా సులవాసి ఐలాండ్. చాలా ఇంపార్టెంట్, అభ్యర్థులు గమనించాలి. మనకి ఈ ఐలాండ్స్కి సంబంధించి కానీ అగ్నిపర్వతాలకు సంబంధించి నేమ్స్ అనేవి మనకి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో వాటిపై కూడా ప్రత్యేకమైన శ్రద్ధ చూపండి. సులవాసి ఐలాండ్ చాలా మంది కూడా ఇటీవల కాలంలో ఈ యొక్క ఐలాండ్ బద్దలైపోవడం వల్ల దీనికి సంబంధించి మరణించారు అండ్ ఎందరో గాయాలు పడడం కూడా జరిగింది. మెయిన్గా తీసుకుంటే మనకి ఈ మౌంట్ సిలబన్ అని చెప్పే ఈ అగ్నిపర్వతం అనేది ఇప్పటికీ వారంలో 10 సార్లు బద్దలై చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని అక్కడ క్రియేట్ చేయడం అనేది జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలు దీని పట్ల ఒక భయభ్రాంతులైన వారే ఎందరో దీనివల్ల మరణించడం అనేది జరిగింది. సో ఈ మౌంట్ సిలబన్ అగ్నిపర్వతం బద్దలై ఈరోజు మనకి వార్తల్లో నిలిచినటువంటి ముఖ్య అంశంగా మనం దీన్ని తీసుకోవడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి మరొక అంశం ఏంటి అంటే ఒక డ్యామ్ అనేది మనకి ఈరోజు వార్తల్లో నిలిచింది. ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించినటువంటి ఒక డ్యామ్, ఆఫ్ఘనిస్తాన్లోని డాహ్లా అనే ఒక డ్యామ్ మనకి ఈరోజు వార్తలో నిలిచింది. కన్వాల్లార్ అనే ప్రాంతంలో అర్గాంద్ అనే చెప్పి ఒక నది పైన నియమించినటువంటి ఈ డహ్లా అనే డ్యామ్ అనేది మనకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. కానీ ఇటీవల కాలంలో ఈ మధ్య కాలంలో దీన్ని తహ్లా అనేవారు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. సో వారు దీన్ని స్వాధీనం చేసుకొని మెయిన్గా దీనిపై ఉన్న అధికారాన్ని వారు పొందుకోవడం అనేది జరిగింది. ఎందుకోసం దీన్ని స్వాధీనం చేసుకున్నారు, దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మనకి ఆఫ్ఘనిస్తాన్లోనే 2వ అతి పెద్ద డ్యామ్ ఏది అంటే మనకి ఈ డహ్లా అనే డ్యామ్. సో ఈ డహ్లా అనే డ్యామ్ ఆఫ్ఘనిస్తాన్లోని 2nd అతి పెద్ద డ్యామ్గా దీన్ని తీసుకోవడం అనేది జరిగింది. దీన్ని మెయిన్గా ఎప్పుడు నిర్మించారు అంటే 1952వ సంవత్సరంలో ఈ డహ్లా డ్యామ్ను బిల్డ్ చేయడం అనేది జరిగింది. దీని యొక్క ప్రత్యేకత మనం తీసుకుంటే మెయిన్గా మనకి ఆఫ్ఘనిస్తాన్ వరకు తీసుకుంటే 2వది అండ్ దేశం మొత్తంగా తీసుకుంటే ఒక పెద్ద డ్యామ్గా తీసుకుంటే మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి ఒక డ్యామ్గా దీన్ని తీసుకోవడం అనేది జరిగింది. సో అటువంటి డ్యామ్ అనేది మనకి ప్రభుత్వ ఆధీనంలో ఉంది ఇటీవల కాలంలో. కానీ ప్రస్తుతం దీనిని ఎవరు స్వాధీనం చేసుకున్నారు అంటే
తహ్లా అనేవారు ఆ సంస్థ వారు దీనిని స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది. సో ఇది ఈ రోజు ఈ విధంగా వార్తలు నిలిచినటువంటి డహలా డ్యామ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ థింగ్. మెయిన్గా గుర్తుపెట్టుకోండి అభ్యర్థులు వచ్చేసరికి, దీనికి పోటీ పరీక్షల్లో మనకి ఈ డ్యామ్స్కి సంబంధించి క్వశ్చన్స్ ఎలా జరుగుతాయి అంటే ఎలా అడగడం జరుగుతుంది అంటే, ఈ డ్యామ్ అనేది ఏ నదిపై నిర్మించడం అనేది జరిగింది, దీనిని ఏ సంవత్సరంలో నిర్మించారు అండ్ దీనిని ఎవరు నిర్మించారు అండ్ ప్రస్తుతం దీన్ని ఎవరి ఆధీనంలో ఉంది, ఎవరి ఆధ్వర్యంలో ఉంది. సో ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మనల్ని ఈ డ్యామ్స్కి సంబంధించి కావచ్చు అండ్ కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్కి సంబంధించి కావచ్చు, పర్వతాలకు సంబంధించి కావచ్చు అడగడం అనేది జరుగుతుంది. సో వాటిపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తల్లో నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే మనకి ముకోర్మైసిస్ డిసీజ్. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి మెయిన్గా తీసుకుంటే మనకి ఈ కరోనా ఉన్నటువంటి ఈ కాలంలో వచ్చినటువంటి మరొక డిసీజ్ ఏంటి అంటే మనకి ముకోర్మైసిస్ డిసీజ్. ఈ ముకోర్మైసిస్ డిసీజ్ అనేది ఈ రోజు మనకి వార్తల్లో నిలిచింది. దీని గురించి మనం ఇటీవల డిసెంబర్ కాలంలో కూడా చూడడం అనేది జరిగింది. ఈ ముకోర్మైసిస్ అనే డిసీజ్ అనేది ఏ కాలంలో మనకి మొట్టమొదటిసారిగా వచ్చింది అంటే డిసెంబర్ టైంలో మనకి ఈ ముకో డిసీజ్ అనేది రావడం జరిగింది. సో మరలా తిరిగి ఇది ఈ టైంలో మనకి ప్రజెంట్ ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ ముకోర్మైసిస్ డిసీజ్ అనేది మనకి దీనిని ఏమంటాము అంటే జిగోమైసిస్ ఆర్ ఫంగల్ డిసీజెస్ అని కూడా అని చెప్పవచ్చు. మెయిన్గా తీసుకుంటే మనకి వీటి పట్ల ఎక్కువగా తీసుకుంటే బయాలజీ పరంగా మనకి బిట్స్ అనేది ఎక్కువ శాతం రావడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఫంగస్ వల్ల కావచ్చు, వైరస్ల వల్ల కావచ్చు, బ్యాక్టీరియాస్ వల్ల కావచ్చు. సో వీటి వల్ల వచ్చేటువంటి మనకి వ్యాధులు ఏంటి, ఆ డిసీజెస్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైరస్ వల్ల వచ్చే డిసీజ్ ఏంటి అండ్ ఫంగస్ వల్ల వచ్చే డిసీజ్ ఏంటి, బ్యాక్టీరియా వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి. సో వీటన్నిటిని కూడా మనం ఒక టేబుల్ ఫామ్లో కానీ రాసుకొని అండ్ టేబుల్లా బిల్డ్ చేసుకొని వాటిని ప్రిపేర్ అయితే ఎక్కువగా అంటే వీటికి సంబంధించి బిట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా మనం చూసిన అన్నిట్లో కూడా ఎక్కడో ఒక చోట ఒక డిసీజ్కి సంబంధించి అనేది రావడం అనేది జరుగుతుంది. సో బయాలజీ పరంగా తీసుకుంటే ప్రతి ఒక్క జీవికి సంబంధించి, ఒక బ్యాక్టీరియాకి, ఒక ఫంగస్కి అండ్ ఒక వైరస్కి సంబంధించి, సో ఇట్లా ప్రతి ఒక్క దానికి సంబంధించి వాటి యొక్క నేమ్స్ అండ్ వాటి పక్కన మనకి మెయిన్గా తీసుకుంటే వాటి వల్ల వచ్చే ఒక డిసీజ్ ఏంటి. సో వీటిపై మనం ఎక్కువగా శ్రద్ధ అనేది పెడితే ఆటోమేటిక్గా ఈ దీని రిలేటెడ్ అనేది మనం ఎక్కువగా పోటీ పరీక్షలకు సంబంధించి బిట్స్ అనేది హ్యాక్ చేయడం జరుగుతుంది. మెయిన్గా మనకి కరెంట్ అఫైర్స్లో వచ్చేటువంటి బ్యాక్టీరియాస్కి సంబంధించి కావచ్చు, డిసీజెస్కి సంబంధించి కావచ్చు, అవి ఎక్కువగా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. మెయిన్గా కరెంట్ అఫైర్స్లో ఏ డిసీజులు అయితే ఎక్కువగా వస్తున్నాయో సో వాటి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపండి. ఇటీవల కాలంలో కూడా మనం చూసాం డిసీజెస్కి సంబంధించి, బ్యాక్టీరియాస్కి సంబంధించి అలా వాటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ ఈరోజు మనకి ఒక ఫంగస్కి సంబంధించినటువంటి డిసీజే మనకి ఈ మైక్రోమిసిజెస్. మెయిన్గా మనం ఎక్కువగా తీసుకుంటే వీటికి సంబంధించినంత వరకు కూడా ఒక టేబుల్లా బిల్డ్ చేసుకొని ప్రిపేర్ అవ్వడం అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఫస్ట్ తీసుకుంటే ఫంగస్. ఈ ఫంగస్ వల్ల వచ్చేటువంటి డిసీజే మనకి ఈ మైకోర్మైసిస్ డిసీజ్. ఎందుకు వస్తుంది అంటే మనకి ఇది ఒక శిలీంధ్రపు వ్యాధి. చాలా ఇంపార్టెంట్ బిట్. ఒక శిలీంధ్రానికి సంబంధించినటువంటి ఫంగస్కి సంబంధించినటువంటి డిసీజే మనకి ఈ మైకోర్మైసిస్ డిసీజ్. ఇది మనకి ఎక్కువగా కోవిడ్-19 ట్రిగ్గర్డ్ డిసీజెస్, అంటే కోవిడ్-19 నుంచి కోలుకొని తిరిగి వచ్చిన వారిలో ఆ పేషెంట్స్లో దీన్ని ఎక్కువగా చూడడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ప్రస్తుతం దీన్ని ఎక్కువగా ఫేస్ చేస్తున్న రాష్ట్రం ఏది అంటే గుజరాత్ రాష్ట్రం. చాలా ఇంపార్టెంట్ బిట్, అభ్యర్థులు గమనించాలి. ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది, ఏ దేశానికి చెందినది అండ్ ఆ రాష్ట్రంలో ఎంత శాతం రానున్నాయి. సో వీటి పట్ల కూడా ఎక్కువగా చూడండి. మెయిన్గా మనకి ఇది ఎందుకు వస్తుంది అంటే కోవిడ్-19 కేసెస్ నుంచి తిరిగి కోలుకొని ఎవరైతే ఇంటికి వస్తారో, డిశ్చార్జ్ అయ్యి వస్తారో, సో అటువంటి వారిలో ఈ డిసీజ్ అని ఎక్కువ శాతం కనిపించడం అనేది జరుగుతుంది. మెయిన్గా తీసుకుంటే గుజరాత్లో ఎక్కువగా ప్రస్తుతం దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. మెయిన్గా గుజరాత్లో 60కి పైగా వ్యాధి బారిన పడిన వారిని చూడొచ్చు. మెయిన్గా తీసుకుంటే 100 మంది అనేవారు ఉంటే 100 మందిలో 60 మంది అనేవారు ఈ గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారే ఉన్నారు ఈ డిసీజెస్కి సంబంధించి. ఎందుకు అంటే ఎవరికైతే ఇమ్యూనిటీ సిస్టమ్ యొక్క వీక్నెస్ అనేది సెన్సిటివ్గా ఉంటుందో వారి పట్ల దీని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు చూసాం మనం దీనికి సంబంధించి ఒక డిసీజ్ అనేది మనలోకి రావడానికి రీజన్ ఏంటి అంటే ఇమ్యూనిటీ పవర్. ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ అనేది హై లెవెల్లో ఉంటుందో సో వారికి ఏ డిసీజెస్ కావచ్చు ఏదైనా కానీ వాళ్ళు దాన్ని ఫేస్ చేయగలరు. కానీ వీక్ ఇమ్యూనిటీ సిస్టమ్ ఎవరైతే కలిగి ఉంటారో సో వారి పట్ల ఏంటి అంటే ఈ డిసీజ్ అని ఈజీగా అటాక్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అటువంటి ఈజీగా అటాక్ అయ్యేది ఎవరికి అంటే ఎక్కువ శాతం ప్రస్తుతం ఉన్నటువంటి అధ్యయనాల ప్రకారం తీసుకుంటే ఎవరైతే ఈ కరోనా బారిన పడి మరలా కోలుకుంటారో సో వారికి సంబంధించి ఎక్కువగా ఈ డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. అటువంటి వారిలో కూడా ఎక్కువ ఉన్న రాష్ట్రం 60కి మంది పైగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే
గుజరాత్ రాష్ట్రం. మెయిన్గా తీసుకుంటే ఓన్గా శరీరంలో మనకి బలహీనం గురించి తీసుకుంటే ఏంటి అంటే కళ్ళు మొత్తం కూడా చిన్నగా మారుతాయి. ఈ డిసీజ్ వచ్చినటువంటి వారికి సంబంధించి ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయంటే, ఈ డిసీజ్ అయితే ఎవరికైతే అటాక్ అవుతుందో సో వారికి ఏంటి అంటే మన బాడీ మొత్తం కూడా ఒక పింపుల్స్ లాగా రావడం అనేది జరుగుతుంది. అండ్ ఒక భయంకరమైనటువంటి వ్యాధిగా దీన్ని పరిగణించవచ్చు. మెయిన్గా తీసుకుంటే దీనికి ఈ కళ్ళు అనేది మూసుకొని పోవడం, అంటే చిన్నగా కళ్ళు అనేది అవ్వడం, బాడీ మొత్తం కూడా అది స్ప్రెడ్ అవ్వడం. సో ఇటువంటి కారణాలన్నీ ఎక్కువగా జరుగుతాయి. దీనికి సంబంధించి ట్రీట్మెంట్ లేదా అంటే అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ ఉంది. ఎందుకు అంటే ఒక ట్రీట్మెంట్ ద్వారా ఈ వ్యాధిని పూర్తిగా పరిగణించవచ్చు అండ్ పూర్తిగా అరికట్టవచ్చు. ఒక నార్మల్ పర్సన్ ఎలా అయితే ఉన్నారో వారిని మరలా తిరిగి అదే ప్లేస్కి, అంటే అటువంటి పొజిషన్కి వారిని తీసుకురావచ్చు. కేవలం ఒక ట్రీట్మెంట్ ద్వారా ఇది చాలా వరకు పాసిబుల్ అయింది. అండ్ ఇది చాలా సక్సెస్ఫుల్గా కూడా కంప్లీట్ అయినట్లుగా ఇటీవల మనకి తెలవడం అనేది జరిగింది. మెయిన్గా తీసుకుంటే ఇది ఒక యాంటీ ఫంగల్ డిసీజ్గా తీసుకుంటాం. దీనికి ఉపయోగించేటువంటి అతి ముఖ్యమైనటువంటి మెడిసిన్స్ ఏంటి అంటే డెక్సామెథాజోన్ అండ్ ప్రెగ్నిసాలన్. చాలా ఇంపార్టెంట్. ఇటువంటి డిసీజెస్కి సంబంధించినటువంటి మెడిసిన్స్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు. ఇటీవల మనం ఎస్టర్డే క్లాస్లో కూడా కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఒక డ్రగ్స్ గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఒక వ్యాక్సిన్ లాగా కరోనాకు సంబంధించి మొట్టమొదటి వ్యాక్సిన్ ప్రపంచంలోనే ఇంతవరకు కూడా వ్యాక్సిన్ అయితే ఉంది, కానీ దానికి సంబంధించి ప్రత్యేకంగా కేవలం కోవిడ్ కోసం మాత్రమే ఒక డ్రగ్ కావచ్చు, ఒక మెడిసిన్ కావచ్చు, ఒక టాబ్లెట్ కావచ్చు ఏర్పాటు చేసింది ఏది లేదు. కానీ మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే ఒక డ్రగ్ అనేది కేవలం కరోనా కొరకు ఏర్పాటు చేయబడింది. సో అది మనకి నిన్నటి వార్తల్లో నిలిచింది. అండ్ ఈ రోజు చూసుకుంటే మనకి ఈ మైక్రోసెలైన్కి సంబంధించి ఈ డిసీజెస్కి సంబంధించి మరొక డ్రగ్ ఏంటి అంటే డెక్సామెథాజోన్ అండ్ ప్రెగ్నిసాలన్ చెప్పే ఒక డ్రగ్ అనేది దీని యొక్క యాంటీబయాటిక్గా, యాంటీబాడీస్గా ఈ ఫంగస్ని చంపేసి బాడీలో ఇమ్యూనిటీ పవర్ని డెవలప్ చేయడం కోసం ఉపయోగించేటువంటి మెడిసిన్స్గా తీసుకున్నాం. వీటిని ఇవ్వడం ద్వారా కేవలం విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 15 to 20 days లోపలే నార్మల్గా ఆ పర్సన్ని నార్మల్ ప్లేస్కి, నార్మల్గా అతని సిచ్యువేషన్కి దీన్ని తీసుకురావడం అనేది జరుగుతుంది. కానీ దీని వలన ఇది ఒక అతి ప్రమాదకరమైనటువంటి వ్యాధిగా పరిగణించడం అనేది జరిగింది. మెయిన్గా తీసుకుంటే ఈ వ్యాధి అనేది ఎవరికైతే సోకుతుందో వారికి కానీ విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ టైం, అంటే అతి త్వరగా కానీ ట్రీట్మెంట్ అనేది జరపకపోతే వీరిని ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకు అంటే ఇది ఒక ప్రాణాంతకమైనటువంటి వ్యాధే, కానీ ట్రీట్మెంట్ ఉండి కూడా దాని పాసిబిలిటీస్ ఉండి కూడా చేయించకపోతే మాత్రం అతడు మరణించడానికి కానీ చాలా వరకు పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి. సో దాని పట్ల ప్రత్యేకంగా చూసుకోవాలి. మెయిన్గా తీసుకుంటే 15 నుంచి 20 రోజుల లోపు ట్రీట్మెంట్ కానీ చేస్తే అతను తిరిగి నార్మల్ పొజిషన్కి రావడం అనేది జరుగుతుంది. అతనికి ఎక్కువగా తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ని ఎవరైతే ఎక్కువగా మనం ఎప్పుడైతే డెవలప్ చేస్తామో ఆటోమేటిక్గా అతని బాడీలో యాంటీబయాటిక్స్ అనేవి డెవలప్ అవుతుంది. అండ్ అతని ఆ యొక్క ఫంగస్ని చంపేసేటువంటి ఒక ప్రక్రియ అనేది బాడీలో బిల్డప్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక సంస్థ వెల్లడించినటువంటి ఒక ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఇది అంటువ్యాధి మాత్రం కాదు. అంటే ఒక ఇంట్లో కానీ వారు ఉంటే సో ఆ ఇంటి వారి అందరికీ సోకే పాసిబిలిటీ ఉందా అంటే నోవే. ఎందుకు అంటే అది ఒక అంటువ్యాధి మాత్రం ఏమాత్రం కాదు, కానీ గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధిగా దీనిని పరిగణించడం అనేది జరిగింది. దీనికి సంబంధించి ఒక సంస్థ వెలువడించింది, అమెరికాకు చెందినటువంటి సెంటర్ ఫర్ డిసీజెస్ ప్రివెన్షన్ అని చెప్పి ఒక సంస్థ. ఇది దీనిని వెల్లడించడం అనేది జరిగింది. ఇది ఎటువంటి అంటువ్యాధి మాత్రం కాదు, కేవలం ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది, కానీ అది కూడా చాలా వరకు పాసిబిలిటీ అనేది తక్కువ శాతం అని చెప్పి ఒక దానికి సంబంధించినటువంటి ఒక సంస్థ దీనిని వెల్లడించడం అనేది జరిగింది. ఆ సంస్థ అమెరికాకు చెందినటువంటి సెంటర్ ఫర్ డిసీజెస్ ప్రివెన్షన్ అని చెప్పి ఒక సంస్థ దీనిని వెలువరించారు. మెయిన్గా మనకి ఈ మైక్రోమైల్సిస్ అని చెప్పి ఈ డిసీజెస్కి ఉన్నటువంటి మరొక నేమ్ ఏంటి అంటే దీనికి కారణమైనటువంటి ఆ ఫంగస్ నేమ్ ఏంటి అంటే ముకోస్ అండ్ ముర్కోర్న్. చాలా ఇంపార్టెంట్. ఆ యొక్క ఫంగస్ నేమ్స్ చూసుకుంటే ముకోస్ ఆర్ ముర్కోన్ అని చెప్పి ఒక ఫంగస్ వలన ఈ వ్యాధి అనేది వ్యాప్తి చెందడం అనేది జరుగుతుంది. బాడీ మొత్తం కూడా స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఒక విషపూరితమైనటువంటి బ్లీడింగ్ అవడం, పెయిన్స్ రావడం అని చాలా విపరీతంగా దీని యొక్క ప్రభావం అనేది చూపుతుంది. కానీ దీనికి ట్రీట్మెంట్ కానీ చేస్తే విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 15 to 20 days అతను తిరిగి నార్మల్ పొజిషన్కి, వారు ఎవరైనా సరే తిరిగి నార్మల్ పొజిషన్కి రావడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి సంబంధించినటువంటి డిసీజ్కి సంబంధించినటువంటి వార్తల్లో నిలిచినటువంటి ఒక ముఖ్యమైన అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి మరొక రాష్ట్రం
మనకి హిమాచల్ ప్రదేశ్. ఒక రాష్ట్రాన్ని తీసుకుంటే ఆ రాష్ట్రం ఏది అంటే హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ అనేది ఈ రోజు ఒక కార్యక్రమం చేపట్టి వార్తల్లో నిలిచింది. ఆ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి ఎవరు అంటే జయా ఠాగూర్ గారు. చాలా ఇంపార్టెంట్ మన యొక్క రాష్ట్రాలు, ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు అండ్ ముఖ్యమంత్రులే కాకుండా గవర్నర్స్ అండ్ ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి వీరి పట్ల ఎక్కువగా శ్రద్ధ అనేది చూపండి. పోటీ పరీక్షలకు సంబంధించి ప్రత్యేకంగా మెన్షన్ చేయడం అయితే జరగదు, కానీ ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినటువంటి గవర్నర్ ఎవరు, ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి ఎవరు, సో ఇటువంటి ప్రశ్నలకు ఎక్కువగా ఆస్కారం అనేది ఉంది కాబట్టి సో వాటి పట్ల మనం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అనేది చూపాలి. మెయిన్గా తీసుకుంటే ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి వార్తల్లో నిలిచిన అంశాన్ని తీసుకుంటే ఆ రాష్ట్ర సీఎం ఆ ముఖ్యమంత్రి అయినటువంటి జయా ఠాకూర్ గారు ప్రస్తుతం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, ఒక కీలకమైనటువంటి ప్రకటన ఈ రోజు మనకి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కరోనా సిచ్యువేషన్స్ని దృష్టిలో పెట్టుకొని వారు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదేంటి అంటే ముఖ్యమంత్రి సేవా ఖర్చు సంకల్పం అని చెప్పి మనకి సేవా సంకల్పం అని చెప్పి ఒక సంస్థకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని వీరు ప్రారంభించడం అనేది జరిగింది. ఒక హెల్ప్ లైన్ అనే ఒక పేరుతోటి దీన్ని ప్రారంభించారు. ఇటీవల కాలంలో కూడా మనం చూసాం హర్యానా రాష్ట్రానికి సంబంధించి మనకి ఆయుర్వేద టెలికమ్యూనికేషన్ అని చెప్పి ఒక టెలివిజన్కి సంబంధించి ఒక టెలికమ్యూనికేషన్ ఒక డైల్ నెంబర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో వారు దాని ద్వారా ఆయుర్వేద మందులను సరఫరా చేయడం అనేది జరుగుతుంది. సో అటువంటి దేశంగా ఈ రోజు మనకి వార్తల్లో నిలిచినటువంటి రాష్ట్రం ఏది అంటే మనకి హిమాచల్ ప్రదేశ్. ఈ హిమాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం, ఈ కీలకమైన నిర్ణయం మనకి వార్తల్లో నిలిచింది. ఎందుకంటే ఎవరైతే కరోనా బారిన పడిన వారు ఉన్నారో హిమాచల్ ప్రదేశ్లో వారికి ఉచితంగా టెలిమెడిసిన్స్ అనేవి అందజేయనున్నట్లుగా తెలిపారు. అంటే మనకి సంబంధించి వారికి కరోనా వ్యాధిని పడిన వారికి కావాల్సినటువంటి మెడిసిన్స్ కానీ అండ్ వెంటిలేటర్స్ కావచ్చు, ఆక్సిజన్ కంటైనర్స్ కావచ్చు అండ్ మెయిన్గా ఆక్సిజన్ కొరతకు సంబంధించి వీటన్నిటిని కూడా వారి ఇంటి వద్దకే వారు అందించడం అనేది జరుగుతుంది. అది కూడా కేవలం ఒక నెంబర్కి డయల్ చేస్తే టోటల్గా అంతా కూడా వారే చూసుకొని వారి ఇంటికి దాన్ని అందించడం అనేది జరుగుతుంది. సో ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి వీరు ఈరోజు వార్తలు నిలిచారు. మనకి మెయిన్గా తీసుకుంటే హర్యానా రాష్ట్రం కూడా చాలా ఇంపార్టెంట్ రాష్ట్రంగా తీసుకుంటాం. ఎందుకు అంటే అటువంటి ఆయుర్వేద మెడిసిన్స్ అనేది టెలికమ్యూనికేషన్ వారికి ఇంటి వద్దకే అందించేటువంటి ఒక గొప్ప మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే హర్యానా రాష్ట్రం. వారి తరువాత ప్రారంభించినటువంటి మరొక రాష్ట్రం ఈ రోజు వార్తల్లో నిలిచిన రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. సో ఇది ఈ రోజు వార్తల్లోని అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి ఒక సంస్థ గురించి అండ్ ఒక అధికారి చేసినటువంటి ఒక ప్రకటన మనకి వార్తల్లో నిలిచింది. అదేంటి అంటే SII వార్తల్లో నిలిచినటువంటి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మెయిన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఆదర్ పునారా గారు చేసినటువంటి ఒక స్టేట్మెంట్ మనకి కీలకమైన అంశంగా మారింది. ఏంటి అంటే ప్రస్తుతం మనకి భారతదేశంలో అనుమతి పొందినటువంటి వ్యాక్సిన్స్ ఏవి అంటే కోవాక్సిన్ అండ్ కోవిషీల్డ్. సో ఈ కోవాక్సిన్ అండ్ కోవిషీల్డ్కి సంబంధించి ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్నటువంటి వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఎక్కువ శాతంగా వీటిని ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో ఈ సంస్థకు సంబంధించి మెయిన్గా కొత్తగా భారత్లోకి అనుమతి పొందిన మరొక 2 వ్యాక్సిన్స్ ఏవి అంటే మనకి స్పుట్నిక్ V అని చెప్పి అండ్ అమెరికా వ్యాక్సిన్ కూడా త్వరలో వీరికి సంబంధించి అనుమతి పొంది భారతదేశం నుండి కూడా అవి కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొరకు ఉపయోగించడం అనేది జరగబోతుంది. అండ్ ఇటీవల రెడ్డీస్ ల్యాబ్ వారు వినతి మేరకు అనుమతి పొందినటువంటి మరొకటి ఏంటి అంటే స్పుట్నిక్ లైట్. లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. మెయిన్గా మనం వీరికి సంబంధించినటువంటి మరొక వ్యాక్సిన్ అనేది విడుదల చేయడం అనేది జరిగింది. ఆ వ్యాక్సిన్ ఏంటి అంటే ఇటీవల కాలంలో మొట్టమొదటిసారి రష్యాలో ఫస్ట్ మనకి ఎవరు వ్యాక్సినేషన్ సిద్ధపరిచారు అంటే రష్యా దేశం. స్పుట్నిక్ V అని చెప్పి మొట్టమొదటిగా ప్రారంభించిందండి. మరలా కేవలం సింగిల్ డోస్ ప్రక్రియతో ప్రారంభించినటువంటి మరొక వ్యాక్సిన్ ఏది అంటే స్పుట్నిక్ లైట్ అని చెప్పి ఒక వ్యాక్సిన్ సింగిల్ డోస్ ప్రక్రియతో ప్రారంభించినటువంటి ఒక వ్యాక్సిన్ అనేది రష్యా దేశం మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టారు. జంతువుల కొరకు కూడా కేవలం మొట్టమొదటిసారి ప్రవేశపెట్టినటువంటి వ్యాక్సిన్ ఏ దేశం నుంచి వచ్చింది అంటే రష్యా దేశం. సో అటువంటి రష్యా దేశం నుంచి వచ్చినటువంటి స్పుట్నిక్ వీటికి సంబంధించినటువంటి మరొక అంశమైనటువంటి స్పుట్నిక్ లైట్ వ్యాక్సిన్ కూడా త్వరలో భారతదేశంలో కూడా ఆరంభం కానున్నట్లుగా తెలపడం అనేది జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి కాన్సెప్ట్ వచ్చేసరికి SII సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారి యొక్క వ్యాపారానికి సంబంధించి సో వారు దాన్ని విస్తరించడం కోసం పెట్టుబడులను ఇతర దేశాల్లో కూడా పెట్టి ఆ ఇన్స్టిట్యూట్ మెయిన్గా ఆ వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేయాలి,
త్వరితగతిన వ్యాక్సిన్స్ ను అందించాలి అని చెప్పే ఒక ఉద్దేశంతో 240 మిలియన్ యూరోస్ పెట్టి ఆ పెట్టుబడిని విస్తరించాలి అని చెప్పి వారు అనుకోవడం అనేది జరిగింది. సో పెట్టుబడిని పెట్టి వారి యొక్క వ్యాపారాన్ని విస్తరించుకోవడం కోసం టోటల్ గా 240 మిలియన్ యూరోస్ ని పెట్టుబడిగా పెడుతున్నటువంటి దేశం అండ్ పెట్టబడబోతున్నటువంటి దేశం ఏది అంటే బ్రిటన్ దేశంలో వీరు మెయిన్ గా ఈ సీరం ఇన్స్టిట్యూట్ వారు దాని యొక్క పెట్టుబడులను లావాదేవీలను పెట్టి కొత్తగా నూతనంగా త్వరితగతిన వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి అని చెప్పి అధికారికంగా ఈ రోజు వారు ప్రకటించడం అనేది జరిగింది. ఈ విధంగా వారు వార్తల్లో నిలిచారు. అండ్ ఈ కొడాజెన్సీకి సంబంధించినటువంటి ఒక సంస్థ ఏది అంటే ఐఎస్ఏ సంస్థ, కొడాజెన్సియస్ అని చెప్పే ఒక ఐఎస్ఏ సంస్థ యొక్క ప్రయోగాలు వీరు దీనిని సఫలం చేయడం అనేది జరిగింది. ఈ విధంగా ఒక ఆధార్ పునార్ గారు చేసినటువంటి ఆ మెయిన్ చీఫ్ గారు చేసినటువంటి ఒక స్టేట్మెంట్ ఈ రోజు వార్తల్లో నిలిచింది. మెయిన్ గా అభ్యర్థులు గమనించాలి, పోటీ పరీక్షలో వ్యాక్సిన్స్ కి సంబంధించి కూడా మనకి ఎక్కువ శాతం అనేది బిట్స్ అనేది రావడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా కాలంలో ఏ వ్యాక్సిన్స్ అనేవి మనకి రావడం ఎక్కువగా ప్రస్తుతం ఉన్నవి ఏవి అంటే మనకి కోవాక్సిన్, కోవిషీల్డ్ అండ్ ప్రజెంట్ రాబోతుందంటే స్పుట్నిక్ వి అండ్ స్పుట్నిక్ లైట్ వ్యాక్సిన్స్ కి సంబంధించి. అండ్ అమెరికా నుంచి కూడా మరొక నూతనమైనటువంటి వ్యాక్సిన్ అనేది త్వరలో రానుంది. సో వీటికి సంబంధించి ఏ వ్యాక్సిన్ ఉంది అండ్ ప్రజెంట్ ఏ వ్యాక్సిన్ యూజ్ చేస్తున్నారు అండ్ ఎన్ని దఫాలుగా ఎన్ని డోసులుగా వీటిని యూజ్ చేస్తున్నారు అండ్ ఫస్ట్ ఒకే ఒక డోస్ ఉన్నటువంటి ఆ వ్యాక్సిన్ కనిపెట్టినటువంటి దేశం ఏది. సో వీటి పట్ల ఇటువంటి బిట్స్ పట్ల పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు ఎక్కువగా శ్రద్ధ చూపాలి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే మనకి సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఒక కీలక నిర్ణయం ఈ రోజు వార్తల్లో నిలిచింది. మెయిన్గా తీసుకుంటే ఇటీవల కాలంలో ఒక హైకోర్టు, కలకత్తా హైకోర్టు అని చెప్పి ఒక పిటిషన్ అనేది వేయడం అనేది జరిగింది. ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసిఐ అని చెప్పి ఒక సంస్థకు సంబంధించి కరోనా విపత్కర కాలంలో ఎలక్షన్స్ను నిర్వహించి 5 దేశాలు ఇటీవల కాలంలో చూసాం మనం. వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి ఎలక్షన్స్ అనేవి నిర్వహించారు. సో ఈ కరోనా కాలంలో కనుక మీరు వీటిని కంటిన్యూ కానీ చేస్తే, ఇంకా ప్రభావితంగా కానీ ర్యాలీస్ ఇలాంటివి పెడితే మీపై మర్డర్ కేసు అనేది బుక్ చేయడం అనేది జరుగుతుందని చెప్పి ఎలక్షన్ కమిషన్ వారికి పంపించినటువంటి ఒక నివేదిక ఈ రోజు మనకి వార్తలు నిలిచింది. సో దాని పట్ల వీరు ఈ ఎలక్షన్ కమిషన్ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించడం అనేది జరిగింది. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టుకు వీరు చేసినటువంటి వినతి ఏంటి అంటే, ఇటువంటి అంశాల పట్ల మా యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ అంశాల పట్ల వీటిని మీడియాకు చెప్పాల్సిన అవసరం లేదు. సో వీటిపై మీడియాకు ఆంక్షలు విధించండి అని చెప్పి వీరు ఒక పిటిషన్ అయితే దాఖలు చేయడం అనేది జరిగింది సుప్రీంకోర్టుకి. సో ఈ పిటిషన్ని అండ్ ఆ హైకోర్టు యొక్క తీర్పును గమనించినటువంటి ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కీలకమైనటువంటి అంశం, ఆ తీర్పు మనకి ఈ రోజు వార్తల్లో నిలిచినటువంటి ముఖ్య అంశంగా తీసుకుంటాం. అదేంటి అంటే, భారతదేశంలో మన రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఆర్టికల్ 19(1)A సంబంధించినటువంటి ఆర్టికల్ ప్రకారం ప్రాథమిక హక్కులను భంగం కలిగించే అధికారం ఏ ఒక్కరికి కూడా లేదు. అండ్ ప్రాథమిక హక్కులలో ముఖ్యమైనదిగా మనం మీడియాకి తీసుకుంటాం. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది ఈ భారతదేశంలో. సో భావ ప్రకటన, తన యొక్క భావాన్ని వ్యక్తం చేసే అధికారం ఉంది. కాబట్టి మీడియాని ఆంక్షలు పెట్టే అధికారం లేదు అని చెప్పి స్పష్టంగా వెల్లడించడం అనేది జరిగింది. సో మీడియా ద్వారా ఇటువంటి జరిగినటువంటి అంశాలను దేశంలోని ప్రజలందరికీ, బయట వారందరికీ కూడా తెలిసేలా చెయ్యాలి. అది నిమిత్తమైనది కాదు. ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ, భావ ప్రకటన హక్కు, అది ఒక హక్కు, ప్రాథమికమైనటువంటి హక్కు. సో వారి పట్ల ఎటువంటి ఆంక్షలు పెట్టడానికి ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పి అకార్డింగ్ టు 19(1)A ఆర్టికల్ ద్వారా ఇది వ్యతిరేకమైనటువంటి, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి కార్యం కాబట్టి దీనిని నిషేధిస్తున్నారు. అండ్ ఇటువంటి ఆంక్షలు పెట్టడం అనేది కుదరదు అని చెప్పి ఆ పిటిషన్ను తిరస్కరించడం అనేది జరిగింది. ఈ విధంగా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి క్రియ కాబట్టి దీనిని, ఈ పిటిషన్ మేము యాక్సెప్ట్ చేయడం కుదరదు అని చెప్పి దీనిని వారు తిరస్కరించడం అనేది జరిగింది. ఈ విధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పు ఈ రోజు వార్తల్లో ఇచ్చినటువంటి ఒక ముఖ్య అంశంగా మనం తీసుకోవడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వార్తల్లో ఇచ్చినటువంటి మరొక అంశం ఏది అంటే, నాబార్డ్, నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. మెయిన్గా మనకి ఈ నేషనల్ అగ్రికల్చర్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేటువంటి ఈ బ్యాంక్ మనకి అగ్రికల్చర్కి సంబంధించి, నేమ్లోనే ఉంది అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్.
మన యొక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి బ్యాంకులు రుణాలను ఇచ్చేటువంటి సంస్థ ఏది అంటే అతి పెద్ద సంస్థ అవతరించినటువంటి సంస్థగా ఏర్పాటు చేయబడినటువంటి నాబార్డ్ అనే సంస్థ. ఇది మనకి అగ్రికల్చర్కి సంబంధించి అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి రుణాలను మంజూరు చేసే సంస్థ అని చెప్పవచ్చు. ప్రస్తుతం దీనిని ఎప్పుడు ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అంటే 1982వ సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ప్రస్తుతం దీనికి ఈ కమిటీ ఎవరి ఆదేశం మేరకు ఏర్పాటు చేయబడింది అంటే శివరామన్ కమిటీ. బాగా గుర్తుపెట్టుకోండి, నాబార్డ్ అని పేరు రాగానే సో దీనిని ఏర్పాటు చేసిన సంస్థ అండ్ దీని ఎవరి సిఫారసు మేరకు ఏ కమిటీ ఆధ్వర్యంలో దీనిని నిర్వహించారు అని ఎక్కువగా కూడా మనకి బిట్స్ అనేది రావడం జరుగుతుంది. శివరామన్ కమిటీ. ఈ శివరామన్ కమిటీ వారు చేసినటువంటి మరెన్నో కార్యక్రమాలు కావచ్చు అండ్ మరెన్నో మెయిన్గా వీటిని అన్నీ కూడా మనకి వార్తల్లో నిలిచాయి. నాబార్డ్ సంస్థ వాటిలో ఒకటి. శివరామన్ కమిటీ సిఫారసు మేరకు ఏర్పాటు చేయబడినటువంటి కమిటీ ఏది అంటే నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ చెప్పే ఒక సంస్థను, రుణాలను మంజూరు చేసే సంస్థను 1982వ సంవత్సరంలో శివరామన్ కమిటీ సిఫారసు మేరకు దీనిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ నాబార్డ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే ముంబై. చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం మనకి ప్రధాన కార్యాలయాలకు సంబంధించి అండ్ ఏర్పాటు చేసినటువంటి సంస్థల గురించి అండ్ దీనిని ఏ కమిటీ సిఫారసు మేరకు ఎవరి ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు, సో ఇటువంటి ప్రశ్నలు ఎక్కువగా కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి సో వాటిపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపాలి. మెయిన్గా ప్రస్తుతం ఉన్నటువంటి దీని యొక్క చీఫ్ ఎవరు అంటే చింతల గోవిందరాజు గారు. మన యొక్క తెలుగు వారు అయినటువంటి పేర్లు బాగా గుర్తుపెట్టుకోండి. చింతల గోవిందరాజు గారు దీని యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి చీఫ్ డైరెక్టర్గా దీనికి వ్యవహరించడం అనేది జరుగుతుంది. మెయిన్గా తీసుకుంటే ఈ నాబార్డ్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ప్రజెంట్ ఉన్నటువంటి అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వారికి సంబంధించి రుణాలను మంజూరు చేసే సంస్థ. రీఫైనాన్సింగ్ బ్యాంక్ అని చెప్పి కూడా అంటాం. ఈ దేశంలో ప్రపంచంలోనే రీఫైనాన్సింగ్ బ్యాంక్ కలిగినటువంటి ఒకే ఒక ఆ కార్యక్రమం ఏది అంటే నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పి ఒక బ్యాంకే మనకి రీఫైనాన్సింగ్ బ్యాంక్గా చెప్పుకుంటాం. ఇది మనకి నిధులను ఎక్కడి నుంచి సేకరిస్తుంది అంటే సెల్ఫ్గా మాత్రం కాదు, ఆర్బీఐ నుండి నిధులను సేకరించి మనకి కావలసినటువంటి అవసరాలకు అండ్ రంగాలకు వ్యవసాయానికి కావచ్చు, రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు, సో వీటన్నిటి పట్ల కూడా ఒక అవగాహన వారికి సంబంధించి రుణాలను ఇచ్చి దాన్ని డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. ఈ రోజు మనకి ప్రస్తుతం ఉన్నటువంటి కోవిడ్-19ని దృష్టిలో పెట్టుకొని వెస్ట్ బెంగాల్కి సంబంధించి 9,162 కోట్ల రూపాయలు వెస్ట్ బెంగాల్కు రుణాలుగా అందించడం అనేది జరిగింది. ఈ రుణ సహాయాన్ని పొందుతూ వెస్ట్ బెంగాల్ రాష్ట్రం వార్తల్లో నిలిచింది. మెయిన్గా రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ 9,162 కోట్లను వీరికి మంజూరు చేయడం అనేది జరిగింది. ఈ 9,162 కోట్లను ఏ విధంగా ఖర్చు పెట్టనున్నారు అండ్ వేటికి ఎంత మొత్తంలో దీనిని ఇవ్వనున్నారు అని చెప్పి ప్రస్తుతం ఉన్నటువంటి వారి యొక్క ఆంక్షల ప్రకారం తీసుకుంటే 1,269 కోట్ల రూపాయల గ్రామ అభివృద్ధి కొరకు అంటే రూరల్ డెవలప్మెంట్ కొరకు అండ్ రిమైనింగ్ అమౌంట్ని వ్యవసాయం అగ్రికల్చర్ పర్పస్ కోసం టోటల్గా 9,162 కోట్ల రూపాయలు వెస్ట్ బెంగాల్కు రుణాల ద్వారా మంజూరు చేసినటువంటి సంస్థ ఏది అంటే నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పి ఒక సంస్థ. దీనిని 1982వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు శివరామన్ కమిటీ సిఫారసు మేరకు. సో వీటికి సంబంధించి ఎక్కువగా బిట్స్ అనేది ఈ విధమైనటువంటి బిట్స్ అనేది అడగడం జరుగుతుంది. అండ్ ఇది ఎటువంటి బ్యాంక్ అంటే రీఫైనాన్సింగ్ బ్యాంక్. చాలా ఇంపార్టెంట్ బిట్. నాబార్డ్ అనేది ఎటువంటి సంస్థ, ఏ సంస్థ, సో వీటికి సంబంధించి కూడా మెయిన్గా చూడడం అనేది జరుగుతుంది. సో ఎటువంటి సంస్థ అంటే మనకి రీఫైనాన్సింగ్ బ్యాంక్ అని చెప్పవచ్చు. ఇది మనకి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి ముఖ్యమైన అంశం నాబార్డ్. సో నెక్స్ట్ వచ్చేసరికి మరొక వార్తలో నిలిచినటువంటి అంశం వచ్చేసరికి రోల్స్ రాయ్స్ అని చెప్పే ఒక అంశం మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. ప్రముఖమైనటువంటి ఈ సంస్థ వాహనాలను తయారు చేసేటువంటి సంస్థ అని చెప్పవచ్చు. ఏరోనాటికల్ అంటే ఎయిర్ స్పేస్కి సంబంధించినటువంటి వాహనాలు కావచ్చు, కార్స్ కావచ్చు, సో వీటన్నిటికీ సంబంధించి వాహనాల కొరకు, కార్ల కొరకు, వీటి కొరకు ఏర్పాటు చేసినటువంటి సంస్థే మనకి ఈ రోల్స్ రాయ్స్ కంపెనీ. అండ్ మెయిన్గా మనకి యూకేలో దీనికి మెయిన్గా ప్రముఖమైనటువంటి వాహనాల సంస్థగా దీన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఇండియాలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్. సో ఈ రెండు సంస్థల వారి యొక్క మధ్య జరిగినటువంటి ఒక ఒప్పందం, వారు కుదుర్చుకున్నటువంటి ఒప్పందం మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. అదేంటి అంటే రోల్స్ రాయ్స్ MT-30 మెరైన్ ఇంజిన్స్ తయారీకి. సో మెరైన్ ఇంజిన్స్ అంటే మెరైన్ అనగానే గుర్తుపెట్టుకోండి, మనకి నీటి ద్వారా సముద్రంలో ఉపయోగించేటువంటి ఇంజిన్స్, వాహనాలు. సో వాటికి సంబంధించినటువంటి తయారీ కొరకు కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ఈ రెండు సంస్థల మధ్య
ప్రముఖ పాత్ర పోషించనున్నాడు. సో మెయిన్గా మెరైన్ ఇంజిన్స్ తయారీకి సంబంధించి రెండు సంస్థల మధ్య కుదిరినటువంటి ఒప్పందం మనకి రోల్స్ రాయిస్ ఈ రోజు మనకి వార్తల్లో నిలిచింది. అండ్ మెయిన్గా దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే బెంగళూరులో దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఉండడం జరుగుతుంది. ఎక్కువగా చూడండి, ఇప్పటి వరకు కూడా మనం చూసిన ప్రతి దాంట్లో కూడా ఆ సంస్థకు సంబంధించి ప్రధాన కార్యాలయాలు ఎక్కడున్నాయి అండ్ ఏ సంవత్సరంలో వీటిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది అండ్ వీటికి సంబంధించినటువంటి ఆ సంస్థ ఏది, వీటి పట్ల ఎక్కువగా కూడా మనం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపాలి. సో వాటికి సంబంధించి అండ్ దీన్ని ఏర్పాటు చేసిన సంస్థ అండ్ దేని కొరకు అంటే రోల్స్ రాయిస్ MT-30 మెరైన్ ఇంజిన్స్ తయారీ కొరకు దీనితో ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఒప్పందం మనకి ఈ రోజు వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తల్లో నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే కరోనాను దృష్టిలో ఉంచుకొని ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి ముందస్తు చర్యలు మనకి ఈ రోజు వార్తల్లో నిలిచాయి. ఆ రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర రాష్ట్రంలో మనకి ఈ ముందస్తు చర్యలు అనేది మనకి మెయిన్ టాపిక్గా మారాయి. ప్రస్తుతం భారతదేశంలో ప్రతిరోజు కూడా 4,40,000కు పైగా 4 లక్షల కేసులు అనేది రావడం జరిగింది. నిన్న మనకి ఈ రోజులో తీసుకుంటే 4,40,000 కేసులు అనేవి ఒక్క రోజులోనే రావడం అనేది జరిగింది. అటువంటి కేసెస్ ఎక్కువగా ఎక్కడ జరుగుతున్నాయంటే మన భారతదేశంలోనే అన్ని కేసెస్ అనేవి ఎక్కువ శాతం రావడం అనేది జరుగుతుంది. సో ఆ వచ్చినటువంటి 4,40,000 కేసెస్లో 60 నుంచి 70% మనకి మహారాష్ట్ర నుంచి రావడం అనేది జరుగుతుంది. సో ఈ మహారాష్ట్ర నుంచి మనకి 60 నుంచి 70% అనేది వీరి నుంచి నమోదవడం అనేది జరుగుతుంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేయాలి అంటే ముందస్తు జాగ్రత్త చర్యలు అనేది చాలా అవసరం. ఈ సెకండ్ వేవ్లో ఉన్నటువంటి విపత్కరమైన పరిస్థితుల నుండి థర్డ్ వేవ్లో ఆ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అని చెప్పి ప్రారంభించినటువంటి ఒక కార్యక్రమం. దాని యొక్క ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు ఎవరు అంటే ఉద్ధవ్ ఠాగూర్ గారు. బిఫోర్ చూసాం మనకి ప్రస్తుతం ఉద్ధవ్ ఠాగూర్ గారు దీని పట్ల ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఎక్కువగా కూడా మనకి ఈ ఫస్ట్ వేవ్ అనేది కొంచెం పెద్దవారి పైన అండ్ సెకండ్ వేవ్ వచ్చేసరికి మధ్యస్థ వయసు వారి పైన అండ్ ఈ థర్డ్ వేవ్ అనేది మనకి ఎవరి మీద చూపనున్నారు అంటే థర్డ్ వేవ్ ఎక్కువగా చిన్నపిల్లల పట్ల ఈ థర్డ్ వేవ్ అనేది ప్రభావం చూపుతుంది. సో ఆ థర్డ్ వేవ్కి సంబంధించి ముందస్తుగానే చర్యలను చేపట్టాలి. చిల్డ్రన్స్కి సంబంధించి ఒక కరోనా సెంటర్స్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి ముందుగానే పూనుకున్నటువంటి రాష్ట్రం ఏది అంటే మనకి మహారాష్ట్ర రాష్ట్రం. సో ఆ విధంగా ముందస్తు చర్యలను చేపట్టి చైల్డ్ కోవిడ్ కేర్ సెంటర్స్ని ఏర్పాటు చేయనున్నటువంటి రాష్ట్రంగా మొట్టమొదటి రాష్ట్రంగా ఈ రోజు మనకి మహారాష్ట్ర రాష్ట్రం వార్తలో నిలిచింది. ఇది మనకి మహారాష్ట్రకు సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాల్లో నిలిచినటువంటి రాష్ట్రం ఏది అంటే తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి డ్రోన్ల పనితీరుకు సంబంధించి వార్తలు నిలిచింది. మెయిన్గా మనకు తీసుకుంటే ఈ డ్రోన్లకు సంబంధించినటువంటి ఒక సంస్థ ఏరోనాటిక్ సంస్థ, దీనిపై పూర్తి ఈ విధమైనటువంటి వాడకం కొరకు దాని యొక్క పర్మిషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటాం. సో వారికి సంబంధించి పర్మిషన్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. పర్మిషన్ ఆ సంస్థ తెలంగాణ స్టేట్కి ఇవ్వడం అనేది జరిగింది. మే 3rd వీక్ నుండి జూన్ 1st వీక్ నుండి రాష్ట్రంలో డ్రోన్ల వాడకాన్ని అత్యధికంగా ఉంచనున్నాం. సో ఎక్కువ శాతం వాటిని ఉపయోగించనున్నామని చెప్పి వెల్లడించారు. మనకి మెయిన్గా తీసుకుంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనే సంస్థ, ఇటీవల కాలంలో కూడా మనం చర్చించాము. ఈ డ్రోన్లకు సంబంధించినటువంటి ఒక సంస్థ ఏది అంటే మనకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనే సంస్థ. సో దాని నుండి తెలంగాణ స్టేట్ అనుమతి పొందడం అనేది జరిగింది. అండ్ అదే కాకుండా ఈ విమానాలను ఎగరడానికి అనుమతి ఇటీవల కాలంలో లేదు, కానీ వారు అనుమతి అనేది అనుగ్రహించడం అనేది జరిగింది. మెయిన్గా తీసుకుంటే వీటిని కనుచూపు మేర అంటే ఎక్కడైతే మనం చూడగలమో, ఎంత వరకు అయితే ఏ డిస్టెన్స్ వరకు అయితే మనం చూడగలమో సో అంత డిస్టెన్స్లో మాత్రమే వీటిని ఉపయోగించాలని చెప్పి ఆంక్షలు అయితే ఉన్నాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం వారిని అనుమతి కోరడం జరిగింది. వీరికే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో జనసంచారం వీటిని అందించడానికి పాసిబిలిటీ లేని ప్లేసెస్కి వ్యాక్సిన్స్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, సో వీటిని ఆ గ్రామాలకు తరలించాలని చెప్పి ఒక ఉద్దేశంతో సో మొట్టమొదటిసారిగా అనుమతి పొందినటువంటి రాష్ట్రం ఏది అంటే మనకి తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ విడతగా వికారాబాద్ కేంద్రంగా మారుమూలపు ప్రాంతాలు అంటే ఎక్కడైతే రవాణా సౌకర్యం లేదో అటువంటి ప్రాంతాలకు వీటిని అందించాలి అని చెప్పి అనుమతి తీసుకున్నటువంటి రాష్ట్రంగా ఈ రోజు మనకి తెలంగాణ రాష్ట్రం అనేది నిలిచింది. సో ఇది మనకి డ్రోన్లకు సంబంధించి మనకి మెయిన్గా మెడిసిన్, వ్యాక్సిన్ సరఫరాల కోసం పర్మిషన్ తీసుకున్నటువంటి రాష్ట్రం ఏది అంటే తెలంగాణ రాష్ట్రం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి మరొక అంశం ఈ రోజు వార్తలో నిలిచింది. అదేంటి అంటే హరీష్ రావు గారు చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకటన ఈ రోజు వార్తల్లో నిలిచింది.
ఫస్ట్ మనకి తీసుకుంటే ఫస్ట్ వేవ్ అండ్ సెకండ్ వేవ్ అండ్ థర్డ్ వేవ్కి తీసుకుంటే ఫస్ట్ వేవ్లో మనకి బెడ్స్ అనేది లేవు అండ్ సెకండ్ వేవ్కి వచ్చేసరికి బెడ్స్ అండ్ వెంటిలేటర్స్ ఉన్నాయి కానీ ఆక్సిజన్ అనేది కొరతగా నిలబడింది. సో నెక్స్ట్ ఈ థర్డ్ వేవ్లో అటువంటి కొరత అనేది ఉండకూడదు అని చెప్పి ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ముందుగానే మనకి ఈ ఆక్సిజన్ ప్లాంట్స్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని దానిని ప్రకటించడం అనేది జరిగింది. సో థర్డ్ వేవ్ కల్లా అంటే మరొక 3 నెలలలోగా ఈ ఆక్సిజన్ ప్లాంట్స్ని ఏర్పాటు చేయనున్నా అని చెప్పి ఒక ప్రకటన ద్వారా వీరు వెల్లడించడం అనేది జరిగింది. రానున్న 3 నెలల్లో వీటిని నిర్మించనున్నామని చెప్పి దగ్గరలో ఉన్నటువంటి కార్యాలయాలు కావచ్చు అండ్ వివిధ రకాలైనటువంటి ప్రాంతాలలో వీటిని నిర్మించనున్నామని చెప్పి ప్రకటించారు. ఈ విధంగా మనకి తెలంగాణ స్టేట్ అనేది వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులు, వార్తలో నిలిచినటువంటి వ్యక్తుల్లో తీసుకుంటే వార్తలో నిలిచినటువంటి వ్యక్తుల్లో ఫస్ట్ పర్సన్ వచ్చేసరికి మనకి గీతా మిఠాల్ గారు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పురస్కారాన్ని పొందుకొని ఈ రోజు వీరు వార్తలో నిలిచారు. ఈ గీతా మిఠాల్ గారు ఎవరు అంటే మాజీ న్యాయమూర్తి. వీరు మాజీ న్యాయమూర్తి. ఏ రాష్ట్రానికి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్టులో ఒక మాజీ న్యాయమూర్తిగా వర్క్ చేసినటువంటి ఈ గీతా మిఠాల్ గారికి ఒక ప్రత్యేకమైనటువంటి పురస్కారాన్ని పొందడం అనేది జరిగింది. అదేంటి అంటే అర్లాండ్ ప్యాచ్ గ్లోబల్ విజన్ అవార్డుని వీరు పొందిన వ్యక్తిగా, మొట్టమొదటి వ్యక్తిగా, ఉమెన్ వ్యక్తిగా వీరు పేరు ప్రఖ్యాతలు పొందారు. దీనిని ఏ సంస్థ వారు ఇస్తారు అంటే, ఏ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతుంది అంటే మనకి ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ ఉమెన్ జడ్జ్ అనే ఒక సంస్థ. సో ఉమెన్స్ కొరకు ఏర్పాటు చేయనటువంటి ఈ పురస్కారాన్ని పొందినటువంటి మొట్టమొదటి మహిళ ఎవరు అంటే మనకి గీతా మిఠాల్ గారు. ఈ సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1991 సంవత్సరంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే వాషింగ్టన్. ప్రస్తుతం అమెరికాలో మార్చినటువంటి 51వ రాష్ట్రంగా అవతరించినటువంటి ఆ జిల్లాలో దీనిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా గీతా మిఠాల్ గారు ఈ రోజు వార్తలో నిలిచినటువంటి ఫస్ట్ పర్సన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి మరొక వ్యక్తి ఎవరు అంటే వనరాజ్ బటాయి గారు పద్మశ్రీ బటాయి అని చెప్పి కూడా అంటారు. సో పద్మశ్రీ గ్రహీత. ఇటీవల కాలంలో వీరు మరణించడం అనేది జరిగింది. సంగీత రంగానికి చెందినటువంటి వీరు సంగీతంలో ఒక దర్శకుడిగా, ఒక గాయకుడిగా, ఒక పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వ్యక్తిగా వీరు నిలవడం అనేది జరిగింది. వనరాజ్ బటాయి గారు పద్మశ్రీ గ్రహీత. వీరు చేసిన సేవలకు గాను వీరు పొందినటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పురస్కారం ఏంటి అంటే పద్మశ్రీ అవార్డు. సో ఈ పద్మశ్రీ అవార్డుని వీరు పొందడం అనేది జరిగింది. వీరు ఎప్పుడు మరణించారు అంటే మహారాష్ట్రలోని పూణేలో ఈ రోజు మరణించడం అనేది జరిగింది. సో ఇది మనకి వార్తల్లో నిలిచినటువంటి ప్రముఖమైన వ్యక్తుల్లో, మరణించిన వ్యక్తుల్లో వీరు ఒకరు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరొక వ్యక్తి ఎవరు అంటే మతంగ్ సింగ్ గారు. అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ రోజు ఇటీవల కాలంలో కరోనా బారిన పడి ఈ రోజు తుది శ్వాస వేయడం అనేది జరిగింది. ఈ విధంగా వార్తలు నిలిచారు. అండ్ మెయిన్గా తీసుకుంటే మనం ఈయనను అస్సాంలోని వారు ఏమని పిలుస్తారు అంటే ఈయనకి అస్సాంలో మరొక పేరు వచ్చేసరికి టీవీ టైకాన్. చాలా ఇంపార్టెంట్ బిట్. మనకి శాటిలైట్ టెలివిజన్ అని చెప్పి ఒక అంశాన్ని ప్రారంభించి విజయవంతమైనటువంటి వ్యక్తి. వీరు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అండ్ మాజీ మంత్రిగా పనిచేశారు. ఇటీవల కాలంలో ఒక మంత్రిగా అండ్ ఈ మధ్య కాలంలో వీరు కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది జరిగింది. అండ్ మెయిన్గా తీసుకుంటే టీవీ టైకాన్ అని చెప్పి ఒక బిరుదును కూడా వీరు పొందుకోవడం అనేది జరిగింది. వీరు సాధించినటువంటి విజయాలకు గాను అండ్ శాటిలైట్ టెలివిజన్ రంగంలో ఒక మొట్టమొదటిసారిగా ఒక టెలివిజన్ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి మతంగ్ సింగ్ గారు. అండ్ వీరు అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక వ్యక్తి ఎవరు అంటే అంబదాస్ హరిబాబు జోషి గారు. మెయిన్గా వీరు ఏ రాష్ట్రానికి చెందిన వారు, వీరు ఏ విధంగా నిలిచారంటే మనకి మెయిన్గా తీసుకుంటే నూతన లోకాయుక్తగా నియమితులైనటువంటి వ్యక్తి గోవా రాష్ట్రానికి. మెయిన్గా తీసుకుంటే రాష్ట్రాల వరకు అయితే లోకాయుక్తం అంట, అదే దేశాలకైతే లోకాయుక్తి అని చెప్పి అంట. సో లోకాయుక్తగా మనకి ఈ రోజు నియమితులైనటువంటి వ్యక్తి ఎవరు, ఏ రాష్ట్రానికి అంటే గోవా రాష్ట్రానికి నియమితులైనటువంటి వ్యక్తి ఎవరు అంటే అంబదాస్ హరిబాబు జోషి గారు గోవా రాష్ట్రానికి నూతనమైన లోకాయుక్తగా ఈ రోజు నియమితులయ్యారు. వీరు ఎవరి ఆధ్వర్యంలో నియమితులయ్యారు? చాలా ఇంపార్టెంట్ బిట్. మనకి ఇలా ఎవరి ఆధ్వర్యంలో నియమించబడతారంటే రాష్ట్రాల వారీగా తీసుకుంటే గవర్నర్స్ ఆధీనంలో వారి యొక్క ఆధ్వర్యంలో వీరు నియమితులు అవ్వడం అనేది, ప్రమాణ స్వీకారం అనేది చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి గోవా రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నర్ ఎవరు అంటే భగత్ సింగ్ కొస్తీ గారు. మెయిన్గా తీసుకుంటే ఈ గోవా రాష్ట్రానికి అండ్ మహారాష్ట్ర రాష్ట్రానికి, 2 రాష్ట్రాలకి కూడా వీరే గవర్నర్గా వ్యవహరిస్తున్నారు. సో ఇది మనకి వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులకు సంబంధించి. సో గాయస్, మనం
ఈ రోజు మే 8, 2021కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి అండ్ మెయిన్గా వార్తల్లో నిలిచినటువంటి అంతర్జాతీయ, జాతీయ అండ్ రాష్ట్రీయ అంశాల గురించి అండ్ వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తుల గురించి అండ్ పుస్తకాల గురించి అండ్ అవార్డుల గురించి ఈ రోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇవే కాకుండా మన ఛానల్లో మరెన్నో నోటిఫికేషన్కి సంబంధించి వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం అనేది జరిగింది. సో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. అండ్ మా వీడియోస్ కానీ మా డైలీ అప్డేట్స్ కానీ మీకు కనుక రావాలి అంటే, మీరు కనుక పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ప్రతి అప్డేట్ని మీరు పొందడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.